99 టీవీ స్పెషల్ డిబేట్ స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలతో పాటు కేబినెట్ మీటింగ్లు, ఇక జిల్లాల పర్యటనలు, సో మొత్తానికి బిజీగా గడుపుతున్నాడు. సో మరొక వైపు మాత్రం బీఆర్ఎస్ పార్టీ, ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మరి ఒక పోరాట పంతను ఎంచుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో రేపు ఉదయం సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్, గతంలో మరి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీల విషయంలో మరొకసారి యూత్తో కలిసి ఉద్యమాలు, పోరాటాలు చేయాలనే లక్ష్యంతో సరూర్ నగర్లో చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోతున్నాయి. ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులను, యువతను పిలిచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ముఖ్యమైన యూత్ డిక్లరేషన్కు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, తర్వాత మహిళలకు ఇస్తాన్న స్కూటీలు కావచ్చు, అదే క్రమంలో ల్యాప్టాప్లు కావచ్చు, చాలా అంశాలపై మరి కేటీఆర్, తర్వాత హరీష్ రావు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా పాల్గొనే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ మరి వస్తారా రారా అనే అంశంలో ఒక క్లారిటీ అయితే లేదు, కానీ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అని తెలుస్తుంది. ఈ అంశంలో ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాము. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు దిలీపాచారి గారు, స్టూడియోలో ఉన్నారు, బీజేపీ నాయకులు. ఇక సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ లీడరు, ఆమె జూమ్లో ఉన్నారు. కల్వ సుజాత గారు కూడా మనతో జాయిన్ కాబోతారు. సో తర్వాత ముందుగా సుమిత్రా ఆనంద్ గారితో మాట్లాడదాం. సుమిత్రా ఆనంద్ గారు మ్యూట్లో ఉన్నారు. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం చేయబోతున్నారు మేడం? రేపు సరూర్ నగర్లో మీ లక్ష్యం ఏంటి? ఆ యూత్ డిక్లరేషన్ విషయంలో ప్రియాంక గాంధీ గారు గతంలో ఎన్నికల ముందు కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చారు. సో డిక్లరేషన్ల పేరు మీద మరి అటు రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరితో ఒక తెలంగాణ సంబంధించి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతో మరి ఓటర్లందరినీ ఆకర్షించే విధంగా కూడా చేసిన ఆ కార్యక్రమాలు ఏవైతున్నా ప్రచారం కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, రేపు సరూర్ నగర్ ఈ దీంట్లో ఏం చేయబోతున్నారు? శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి దిలీపాచారి గారికి, అలాగే 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి, గద్దెనెక్కడానికి కాంగ్రెస్ ఆనాడు అనేక వాగ్దానాలు చేసింది. ప్రధానంగా యువతకు ఏడాది కాలం లోపలనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పేసి నమ్మబలికింది నయవంచక కాంగ్రెస్. నమ్మించి మోసగించి ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, అలాగే శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్తారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట చెప్తారు, పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్తారు. ఒకరు 50,000 అంటే, ఒకరు 70,000 అంటే, ఒకరు 80,000 అంటే, ఒకరు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని అబద్ధాలు యువతతో చెప్తున్నారు. యువత చాలా శక్తివంతమైంది. యువతతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మరి మామూలుగా ఉండదు. యువత ఓటమి తప్పదు, యువతతో తలపడితే ఓటమి తప్పదు. చాలా శక్తివంతమైనది యువత. సరోజినీ నాయుడు నాడే అన్నారు, కదిలేది కదిలించేది యువత అని. శక్తివంతమైనటువంటి యువతతో రేవంత్ సర్కార్ ఆటలాడుతా ఉంది, నమ్మించి వాళ్ళను మోసగించింది. మరి మా హయాంలో, బీఆర్ఎస్ హయాంలో మేము అనేక ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే 10 లక్షల వరకు ప్రైవేట్ ఉద్యోగాలు, ఐటీ రంగంలో కానీ ఇతర ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తే మరి నిరుద్యోగులను మోసగించి అశోక్ నగర్కి వెళ్ళి, అలాగే లైబ్రరీల దగ్గరికి వెళ్ళి అక్కడ నిరుద్యోగులతో కూర్చొని రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి ఛాయ్ తాగించి మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఏ ఇయర్ కా ఇయర్ అని స్పష్టంగా చెప్పి ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అటు ప్రియాంక గాంధీ గారితో, ఇటు రాహుల్ గాంధీ గారితో చెప్పించి ఇవాళ మోసగించిండ్రు. మేము నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలే అత్యధికం. పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్లు ఇవన్నీ చేసినాయి. ప్రచారం జాస్తి, పని నాస్తి ఈ కాంగ్రెస్ సర్కార్లో. కానిస్టేబుల్ నియామక పత్రం కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం ఎప్పుడైనా చూసినామా ఇంత విడ్డూరం? అదే బీఆర్ఎస్ హయాంలో 1,65,000 పైచిలకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ
నియామక పత్రం కూడా మంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని ఇచ్చిన పాపాన పోలేదు. వ్యవస్థ తన పని తాను చేసుకపోతుంది, అధికార యంత్రాంగం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. దానికి ప్రచారం అవసరం లేదు, అంగు ఆర్భాటం అవసరం లేదు. మేం చేసింది ఇది. అలాగే అనేక కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినాము. అటు ఎలక్ట్రిసిటీలో గాని ఇటు లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏండ్ల శ్రమ అండి వాళ్ళది, శ్రమ దోపిడి వాళ్ళని గాని. అలాగే అనేక మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 9,000, 8,000 అతి స్వల్ప వేతనాలు, వాళ్ళ వేతనాలు పెంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరు మూడింతల వేతనాలు దాదాపుగా 9,000 ఉంటే 30,000 వరకు చేసి అట్లా జీవన స్థితిగతుల్ని మెరుగుపరిచినాం. ఉద్యోగులకు వేతనాలు పెంచినాం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయగలిగినాం. వలసలు వాపస్ అయినుండే కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా మేము అధికంగా ఇస్తాం. బీఆర్ఎస్ మేమేమో 2 ఏళ్ల కరోనా కాలం, పెద్ద నోట్ల రద్దు, కొత్త రాష్ట్రము, రాష్ట్రపతి ఉత్తర్వులు, 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కాలి, మా కొలువులు మాకే అనేటువంటి నినాదంతో ఏదైతే ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఉందో, మా కొలువులు మాకే దక్కాలనేటువంటి ఆ ఉద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం వేచి చూసి, అలాగే కరోనా కష్టకాలం 2 ఏళ్ళు అధిగమించి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగ కల్పన చేస్తే మరి అబద్ధాలు బీఆర్ఎస్ నెత్తిన మోపి యువతను మరి వాళ్ళను దారి మళ్లించి, దృష్టి మళ్లించి, మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి ఇవాళ గద్దె మీద ఎక్కి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఉద్యోగం సంపాదించి పెడతారట ప్రధానమంత్రిగా. కానీ తెలంగాణ యువత గురించి ఆయన ఒక్కసారి కూడా మాట్లాడారు. ఎస్, మీకు మాట ఇచ్చిన పొరపాటు జరిగింది, నేను త్వరలో భర్తీ చేయబోతున్నా, మీరు కొంచెం వేచి చూడండి, ఓపిక పట్టండి అని కనీసం సానుకూలమైనటువంటి మాటలు కూడా లేవు. ఇంకా మీ నుంచి ఉద్యోగాలు వద్దంటున్నారు, నోటిఫికేషన్లు వద్దు అని చెప్తున్నారు, మీద నోటిఫికేషన్లు ఇవ్వకండి అంటున్నారని అబద్ధాలు ఆడతారు. నాటి నుంచి అదే అబద్ధాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్. ఇవాళ యువతను మోసగిస్తా అంటే ఇది జంజీ తరము. చూస్తా ఉన్నాము సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు చూస్తా ఉన్నాము. రాష్ట్రానికి ఆ పరిస్థితి రానియద్దు, యువతను తిరగబడనియద్దు. యువతకు నేర్పించింది మీరే, యువతకు మరి వాళ్ళను ఈ రకంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని ఈ రోజు గద్దె మీద కూర్చొని వాళ్ళని మోసగిస్తా అంటే మేము తప్పకుండా యువత పక్షాన ఉంటాం. యువత పక్షాన మేము, నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ ఉంటది. న్యాయమైనటువంటి వాళ్ళ డిమాండ్లు నెరవేరే వరకు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ నెరవేరే వరకు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3వ సంవత్సరం కూడా వస్తున్నది. మరి చెప్పిన దాంట్లో 3 వంతులు కూడా వెళ్ళి ఇవ్వలేకపోయినరు. 3వ సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా 3 వంతుల ఉద్యోగాలు కూడా చెప్పిన దాంట్లో 3వ వంతు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఉద్యోగం వస్తే సరిపోయిందా? రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం ఇప్పిస్తా అని మీరు మాట్లాడితే సరిపోతుందా? తెలంగాణ నిరుద్యోగ యువతకు వాళ్ళ ఉద్యోగాల సంగతి, మీరు ఇచ్చినటువంటి మాట సంగతి మేము గుర్తు చేయదలుచుకున్నాం. రేపు వారి పక్షాన మేము మాట్లాడదలుచుకున్నాం, వారితో మాట్లాడించదలుచుకున్నాం. యువ సంగ్రామ సదస్సు మేము రేపు నిర్వహించబోతున్నాం. యువత తరపున, నిరుద్యోగ యువత తరపున బీఆర్ఎస్ తప్పకుండా మాట్లాడుతుంది, కొట్లాడుతుంది, వారి పోరుబాటలో ముందుంటదని తెలియజేస్తున్నానండి. శ్రీనివాస్ సుమిత్రానంద్ గారు, కేబినెట్ భేటీ జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా, కేబినెట్ భేటీ ముగిసిందట. దాంట్లో గతంలో మరి భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశంలో మీరు ధరణి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారు. దాని అక్రమాలపై సిట్టు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొన్ని ముఖ్యాంశాలు వచ్చినాయి, మీతో చెప్దామని నేను మాట్లాడుతున్నాను. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అదే క్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ధరణి, భూములను క్రమబద్ధీకరించేందుకు మేము ధరణి తీసుకొచ్చామని గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. కానీ ధరణిలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి దాని మీద సిట్టు వేయడం ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వేయడాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? సిట్టును ఎంత నవ్విపోయే పరిస్థితికి సిట్టును తీసుకొస్తున్నారో. ప్రతి దానికి సిట్టు వేస్తాం వేయండి, మాకేం అభ్యంతరం లేదు, జరిగిందేమీ లేదు, మేము ఏమేం పనులు చేసినామో అన్నిటి మీద
సిట్లు వేసే పరిస్థితి. మేము ఏదైనా చేస్తే కదా, ధరణిలో ఏదైనా లోపాలు ఉంటే కదా మేము భయపడడానికి, ఇబ్బంది పడడానికి. ధరణి వల్ల చాలా మేలు జరిగింది. సాగు భూమి గాని ఇతర భూములు గాని అన్ని వివరాలు తెలిసినాయి. రైతు బంధు దాని ప్రకారం ఇవ్వగలిగినాము. ఇవాళ వీళ్ళు ఏంటండి వీళ్ళు తీసుకొచ్చింది ఇంతవరకు దానికి ఏ కార్యాచరణ ఏమున్నది, ఏం జరుగుతా ఉంది, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎంత ప్రహసనంగా ప్రక్రియ మారిపోయింది. భూభారతి కదా ఇప్పుడు తీసుకొచ్చింది. భారతో హారతో, మరి భూభారతో తేల్తది, తప్పకుండా తేల్తది. ఈ పథకం ఏంది, భూభారతి కాదు భూహారతి అని మరి మీరు చేస్తున్నది తెలుస్తూనే ఉన్నది. దేనికి బిఆర్ఎస్ ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి దృష్టి మళ్లింపు చర్యలకు మేం భయపడం. మమ్మల్ని మేము రక్షించుకునే పనిలో పడతామేమో, అటు యువత తరపున గాని ఇటు తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము పోరాడకుండా ఉంటామేమో, కాంగ్రెస్ ను ప్రశ్నించకుండా ఉంటామేమో అని చెప్పేసి ఇట్లాంటి దొంగాటలు, నాటకాలు, డ్రామాబాజీ వ్యవహారం చేస్తూనే ఉంటది. దేనికి భయపడేది లేదంటే, ఏదైనా ఏ విచారణకైనా మేం చేసిన ప్రతి పని మీద విచారణ చేయని గాక మాకు అభ్యంతరం లేదు. ప్రజలకు మంచి చేసినాం, తెలంగాణకు మంచి చేసినాం. అచిర కాలంలోనే 9.5 సంవత్సరాల్లోనే మరి సుఫల సుజల తెలంగాణగా, మరి సుఖశాంతుల తెలంగాణగా తీర్చిదిద్దగలిగినాం. ఈ మరి 32 నెలలుగా అతలాకుతలం చేసి పెడితే, వ్యవస్థలన్నిటినీ అస్తవ్యస్తం చేస్తే, పాలన చేత గాని అసమర్థత స్పష్టంగా కనిపించబట్టే ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. మీరు ఏం చేసినా, మీరు ఎంత దృష్టి మళ్లించాలన్నా ఇక మరదు, ఇకపై సాగదు అన్న తీరు వ్యవహారం ఉంటది. సమాజంలో అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం బట్టబయలైతా ఉన్నది, స్పష్టమైతా ఉన్నది. ఎంతకాలం దాయగలరండి? ఏదైనా ఎంతకాలం దాయగలరు? ఎంతకాలం మభ్యపెట్టగలరు? సగం కాలానికి పైగా అయిపోయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు మీనమేషాలు లెక్కబెట్టుడు, ఓనమాల కాడనే అంటే ఎట్లా? పాలన సగం చివరి సంవత్సరం అయితే ఎన్నికల సంవత్సరమే ఉంటది. ఇప్పుడే నాకు ఇజ్జత్ ఇస్తలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఢిల్లీ పోయినా ఇజ్జత్ ఇస్తలేరు, పక్క రాష్ట్రానికి పోయినా ఇజ్జత్ ఇస్తలేరు అంటారు. ఆ ఎన్నికల చివరి సంవత్సరం ఈయనకి ఎవరన్నా ఇంకా అసలేమన్నా, ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇజ్జత్ లేదు, చివరి సంవత్సరం ఏముంటదండి ఈయనకి? ఇక ఆ మాత్రం కూడా ఉండదు, సొంత పార్టీలోనే ఉండదు. మరి ఇట్లాంటి పరిస్థితి, ఆ చెప్పుల దొంగలాగా చూసిండ్రనే మాట గాని, ఇజ్జత్ ఇస్తలేరనే మాట గాని, ఆయన వ్యవహారం ఆయన బయట పెట్టుకున్నా, ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు ప్రశ్నించడం ఆపరు. కడుపు మండుతా ఉంది, పంటలు ఎండుతా ఉన్నాయి, కరెంటు కోతలు, 9 గంటలు 8 గంటల కరెంటు కూడా వ్యవసాయానికి ఇస్తలేడు. అలాగే ఇళ్లలో కోతలు, మరి మంచినీళ్ళ కొరత, తాగునీటి కొరత, ఇదంతా ఎన్ని సమస్యలండి. ఒక సుడిగుండం అయిపోయింది. ఈ వర్షాకాలంలో కూడా ఒక సుడిగుండం లాగా రాష్ట్రం పరిస్థితి. రాష్ట్రం బగ్గు మనకు ముందే వ్యవహారాన్ని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉన్నది. ఒక్కసారి ఇటు దృష్టి సారించాల్సిన అవసరం ఆ ఢిల్లీ పెద్దలకు, మాటిచ్చిపోయినటువంటి ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి లేదా అండి బాధ్యత? ఎన్నికలకు ముందు వచ్చి మాటలు, వాగ్దానాలు ఇచ్చిపోవడం వరకేనా? అసలు ఏ మేరకు వాగ్దానాల అమలు జరిగింది, మా బాధ్యత ఏంటి అని కనీసం ఇక్కడ ఒక్కసారి రివ్యూ చేసిన పాపాన పోయినరా? ఫుట్బాల్ చూడడానికి వస్తారు. వింత కాకపోతే, విచిత్రం కాకపోతే రాహుల్ గాంధీ గారు మెస్సీని కలవడానికి వస్తారు కానీ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన రారా? తెలంగాణ నిరుద్యోగ యువతకు మాట ఇచ్చినాము, జాబ్ క్యాలెండర్ అని చెప్పినాము, మరి ఏం జరుగుతుందయ్యా రేవంత్ రెడ్డి అని ఒక్కసారన్న ప్రశ్నించిన పాపాన పోయినరా? ఒక్కసారన్న ఇక్కడ చర్చ చేసిన పాపాన పోయినరా? మీకు మెస్సీతో గడపడం కావాల్సి వచ్చింది, మీకు మరి మూటలు కావాల్సి వచ్చినాయి. తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తుండ్రు, అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని. మీరు ఈ మూటలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా లేరా? అటు మరి జాతీయ కాంగ్రెస్ ను, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అన్నిటినీ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. ఆ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, పోరాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. దిలీపాచారి గారు నమస్తే అండి. సో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో దాంట్లో మాకు మేమే పోటీ అని మరి 2 పార్టీలు చెప్పగానే చెప్తున్నట్టు చేస్తున్న కార్యక్రమాలు. బీజేపీ ఏం చేయబోతుంది మరి దీంట్లో? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పాలన
9.5 సంవత్సరాల పాలన ఒక దుష్పరిపాలన అని చెప్పి వారిని ఇంటికి పరిమితం చేసిండ్రు తెలంగాణ ప్రజలు. ఎందుకనంటే తెలంగాణ యువతకి ఇచ్చిన అన్ని హామీలని తుంగలో దొక్కిండ్రు. ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు కాంగ్రెస్, బీఆర్ఎస్. గడిచిన 10 సంవత్సరాల లోపల ఒక్క హామీ కూడా అమలు చేయని హామీలని ఇచ్చినందుకే కాదు ఇప్పుడు వారిని పక్కన పెట్టిర్రు. దిలీపాచారి గారు వాళ్ళు పక్కకు పోయి 33 నెలలు అవుతుంది, ఇంకా మీరు బీఆర్ఎస్ నే టార్గెట్ చేసుకుంటున్నారా? నేనేమంటున్నా అంటే ఆర్డర్లీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. బీఆర్ఎస్ అన్ని హామీలు ఇచ్చింది, హామీలను తుంగలో దొక్కింది, యువతను పట్టించుకోలేదు. ఆ సందర్భంలో యువత వారి గుండె మండి కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకున్నది. ఆ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకున్న సందర్భం లోపల రాహుల్ గాంధీ గారు లేదనుకుంటే రేవంత్ రెడ్డి గారు అందరు కలిసి ఒక హామీ ఇచ్చారు. వీరు కూడా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరానికి, మేము అందరికి నిరుద్యోగ భృతి ఇస్తాము, యువతులకు స్కూటీలు ఇస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ పార్టీని పక్కన పెడుతున్నాము, ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము అలవిగాని హామీలు ఇవ్వలేదు, మేము అలవిగాని హామీలు ఇచ్చి మేము అందలాలు ఎక్కాలని ఆలోచన చేయలేదు. కాబట్టి మేము చేసే కార్యక్రమాల గురించి చెప్పినాం. సరే, ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కనిపించింది. ఆ సందర్భం లోపల కాంగ్రెస్ ని అక్కడ చేర్చుకున్నారు. కానీ ప్రజాపాలన చేస్తామని చెప్పారు. ప్రజాపాలన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలం గడిచింది. పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు అక్క చెప్పినట్టు మరి ఇంకో సంవత్సరం అయితే ఎన్నికల సమయం వస్తుంది, అప్పుడేం చేస్తారు, ఇప్పుడే చేయని వాళ్ళు అని చెప్పి అంటారు కదా. ఇప్పటి వరకు చేసిన సందర్భాలు అంటే యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు మీరు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మేము అదే ఎందుకు చెప్పినాను నేను ఇంతకుముందు బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, ఆ హామీలను నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కనీసము ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ అంటే ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తాము, ఏ నెలలో ఎగ్జామ్ పెడతాము, ఏ నెలలో రిజల్ట్స్ ఇస్తాము, ఏ నెలల లోపల మీకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామని చెప్పారు. కానీ అది ఎక్కడ కూడా జరిగిన సందర్భం కనబడట్లేదు. దాంతో పాటు ఒకవేళ జాబ్లు ఇయ్యలేని పరిస్థితుల లోపల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అది ఎక్కడ నిరుద్యోగ భృతి గురించి ఆలోచన కూడా చేస్తలేరు. యువతులకు గర్ల్స్ స్టూడెంట్స్ కి అందరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు, స్కూటీలు ఇస్తాం లేరు. కనుక మేమేమంటున్నామనంటే మీరు చెప్పిన హామీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉందా, లేదు ఇంకా గడిచిన ప్రభుత్వం పైన నెపం నెట్టి కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేస్తారా అనేది మా సూటి ప్రశ్న. కనుక మేమేమంటున్నామనంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ దుష్పరిపాలన, ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన. కనుక హామీలు అమలు చేయలేని పరిస్థితుల లోపల ఇప్పుడు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. సరే, ఎన్నికల సందర్భంలో మాట్లాడతాం ఆ విషయాలు. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో మొట్టమొదటి గ్యారంటీ యూత్ డిక్లరేషన్. సరూర్ లో సభ పెట్టిండ్రు, ప్రియాంక గాంధీ గారిని తోలుకొని వచ్చిర్రు, హామీలు ఇచ్చిర్రు, ఘనంగా హామీలు ఇచ్చిర్రు, నమ్మిండ్రు, జనాలందరూ పోలం అంటూ ఓట్లు వేసిండ్రు, అధికారంలో అనుభవిస్తా ఉన్నారు. కానీ వారి గురించి ఆలోచన చేస్తలేరు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారిచ్చిన హామీలను అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారా, చేయరా, లేకుంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కంటితుడుపు చర్యల్లాగా మీరు కార్యక్రమాలు తీసుకుంటారా అనేది మా సూటి ప్రశ్న. మీ మీద నమ్మకం పోతా ఉన్నది. ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, 1.5 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి బీఆర్ఎస్ నేత చెప్తా ఉన్నారు. ఎట్లా ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిరండి? ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిరా అండి? 9.5 పాలన లోపల 9.5 సంవత్సరాల పాలన లోపల ఒక్క డిఎస్సి వేసిండ్రా? పక్క రాష్ట్రంలో మన రాష్ట్రం ఏర్పడినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పడింది కదా, అక్కడ ఇచ్చారు కదా డిఎస్సీలు, టీచర్ల నియామకాలు జరిగినాయి కదా, ఇక్కడ ఎందుకు జరగలేదు? కనుక మీరు ఎందుకు ఇప్పుడు కొత్తగా కేటీఆర్ వచ్చి నేను సమరబేరి యువత తరపున యువబేరి పెడతా, నేను సమరబేరి చేస్తా నేను అని అంటే నీవు చెప్పిన డిక్లరేషన్, నీవు చెప్పిన హామీల గురించి 9.5 సంవత్సరాల్లో ఏం చేసినావు, ఏం బాధ్యత తీసుకున్నావు? ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళ తరపున వచ్చి నేను పోరాటం చేస్తా అని చెప్తే యువత నమ్మే పరిస్థితిలో ఉన్నారా? అంతెందుకండి, ఎన్నికల సందర్భంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే 3 నెలల ముందులో
అక్కడ చిక్కడపల్లి అశోక్ నగర్ దగ్గర ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి అభ్యర్థే కాదని చెప్పి డిక్లేర్ చేసిండు కేటీఆర్ గారు. ఇంత దారుణంగా వన్ సైడ్ బుల్డోజ్ చేసి యువతను బుల్డోజ్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ గొంతెత్తకుండా చేసిండ్రు. ఏ కార్యక్రమం కూడా చేసిన సందర్భంలో ఇప్పుడు తగుదనమ్మా వచ్చి అని బీఆర్ఎస్ పార్టీ వస్తే యువత హక్కున చేర్చుకోవడానికి అవకాశం. దిలీపాచారి గారు, మేము ఏమంటున్నాము, దిలీపాచారి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను, బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉంది. సో మీరు పోరాటం చేయాల్సింది ప్రభుత్వం పైన. ఒకసారి కళా సుజాత గారితో మాట్లాడదాం, ఆమె కూడా కంప్లీట్ చేయనియండి. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీని ఇర్రెలవెంట్ పార్టీ అని చెప్పి తెలంగాణ సమాజం నిర్ధారణకు వచ్చింది. వారిని పరిమితం చేసి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి ప్రతిపక్షంలో కాదు కదా వాళ్ళు ఇంకొకసారి అప్పుడు కన్ను లొట్టబోయి అదేందో సావుదప్పి కన్ను లొట్టబోయినట్టు వాళ్ళు ఆ ప్రతిపక్ష స్థానం ఉన్నది. కానీ ప్రతిపక్ష స్థానంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? ఎక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు? ఆ నాయకుడు అసెంబ్లీకి వస్తున్నాడా? ఇట్లాంటి ఈ కార్యక్రమాలు అదే నేనేమంటున్నానంటే నీ వైఫల్యాలను నీవు ముందు ఒప్పుకో. నువ్వు ఎందుకు డిఎస్సీ చేయలేదు, నువ్వెందుకు నిరుద్యోగ వృత్తి చేయలేదు, నువ్వు ఉద్యోగ కల్పన ఎందుకు చేయలేదు, నువ్వు 10 సంవత్సరాల కాలంలో చేసిన తప్పులను ఒప్పుకొని చెంపలేసుకొని ప్రజల ముందుకు రా. ఇప్పుడు అవన్నీ ఏం తెలియకుండా మేము అమాయకంగా నేను అన్ని అడ్డుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తా, మీ తరఫున పోరాటం చేస్తా అని చెప్పి కబుర్లు ఎందుకు చెప్తున్నారు అని చెప్తున్నా. అది ఓట్ల రాజకీయం కదా, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రైట్, ఓకే, 1 minute. కళా సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మొత్తానికి అయితే మరి బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. యూత్ను తర్వాత నిరుద్యోగులందరినీ కూడా ఏదైతే ప్రియాంక గాంధీ గారు ఇచ్చిరో ఆ యూత్ డిక్లరేషన్ మీద ఒక పోరాటానికి వేదిక రేపు చేస్తోంది. దాని పట్ల మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీకి, మీకు, నా తోటి పార్టిసిపెంట్స్ కి, ప్రేక్షకులకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ ముక్కు నేలకు రాసి నిరుద్యోగ యువతని రేపు ధర్నాకు పిలిస్తేనో లేకపోతే వీళ్ళు పిలుపునిచ్చేటటువంటి సభకు ముక్కు నేలకు రాసిన తర్వాత పిలిస్తే బాగుంటదని నేను అంటున్నా. ఎందుకంటే ఈ మాట వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నబెట్టినటువంటి యువత వాళ్లకు పూర్తి స్థాయిలో ద్రోహం చేసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ విద్యార్థులతో మొదలు పెడితే ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఈరోజు 10 ఏళ్ల కాలంలో రకరకాల ఇబ్బందులు పడి తెలంగాణ వచ్చిందే మా నియామకాలు మాకు జరుగుతాయని వాళ్ళ కొంపకు మాత్రం నియామకాలు చేసుకొని తెలంగాణ ప్రజలు ఆగం చేసి ఇప్పుడు యువతని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెడతానంటున్న వాళ్ళకి ఫస్ట్ సిగ్గుపడాలి అంటున్నా నేను ఈ మీ టీవీ ఛానల్ ద్వారా. తెలంగాణ యావత్ యువతకంతా వాళ్ళు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి సిగ్గుపడాలి అంటున్నా. ఎందుకంటున్నా ఈ మాట అంటే వాళ్ళు 10 ఏళ్ల కాలంలో మేడం గారు చాలా చెప్తారు, 2 లక్షలు ఇచ్చినాం 3 లక్షలు ఇచ్చినాం అని లెక్కలు లెక్కుంటే గాలి మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు 70,000కు పైగా సంవత్సరంలోనే మేము ఇస్తామన్నాము. అఫ్ కోర్స్ 100% మీరు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే ఖాళీలు అవుతున్నాయో అక్కడక్కడ నోటిఫికేషన్లు విడుదల చేసి, అప్పుడేమో నోటిఫికేషన్లు వేయలేదు అని ధర్నాలు జరుగుతుండే. ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడల్లా ఇప్పుడేనా అని ధర్నాలు చేస్తున్నటువంటిది మనం చూసినాం. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యలేదు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చారు తప్పించి వీళ్ళ హయాంలో ఒక్కటంటే ఒకటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేసిండ్రా లేకపోతే నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా? అందులో పేపర్ లీకేజీలు అయ్యి కవితతో సహా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ లీకేజీకి కారణమైనటువంటి వాళ్ళు. మొన్న ఈ మధ్య కాలంలో గ్రూప్ 1 విద్యార్థులకి మేము నోటిఫికేషన్లు ఇచ్చి 542 మంది ఎలిజిబుల్ అయ్యి ఉద్యోగాల నియామకానికి పూర్తి స్థాయిలో సన్నాహకమయ్యి వాళ్లకు నియామక పత్రాలు అందుకునే సమయంలో బీఆర్ఎస్ ఆడినటువంటి డ్రామాలో భాగం ఒక్కొక్కల దగ్గర 5-5 కోట్లు తీసుకొని వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని నిరుద్యోగ యువత మీద వాళ్ళ రేటింగ్ కోసము, వాళ్ళ పొలిటికల్ డ్రామా కోసము, వాళ్ళు పొలిటికల్ గా పేరు తెచ్చుకోవడం కోసము యువతతో కష్టపడి చదివి ఈ రోజు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే 14 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగం భర్తీ అయితే వాళ్ళ మీద ఏడిచింది ఎంతో మంది నిరుద్యోగ యువత. ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళ తల్లిదండ్రి మా మీద అన్యాయంగా మేము 5-5 కోట్లు పాల ప్యాకెట్ కూడా కొన్నికి మా దగ్గర డబ్బులు లేవు, మేము 5-5 కోట్లు ఇచ్చి ఈ ఉద్యోగాన్ని కొనుక్కుంటామని తల్లిదండ్రి ఏడ్చి వీడియోలు పెట్టినటువంటి దారుణమైన సంఘటనలు చూసినాం. ఈ రోజు యువత కోసం వీళ్ళేదో
మేము ఏదో చేసేస్తాం, మేము ఏదో పొడిచేస్తాం అంటే జనాలు నమ్మే స్థితిలో ఉన్నారా? వాళ్ళ బాల్కా సుమనే ఒక 4 రైతులు వస్తలేరు, 4 ప్రతిపక్షాల్లో మనం పోయి కొట్లాడదామంటే మన కార్యకర్తలు తప్ప ఎవడు వస్తలేరు అని మాట్లాడినటువంటి మాటలు ఆయన జైలుకు పోవడానికి కారణం కూడా అయినటువంటి విషయం మనం గమనించాలి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటి ఇంకా 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 చాలా ఉన్నాయి వాళ్ళకి అడగాల్సినవి. ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ ఇంటికో ఉద్యోగం, అది అయ్యే పనేనా అని మళ్ళీ అసెంబ్లీలో వచ్చి చెప్పినటువంటి విషయం మనం గమనించాలి. వీళ్ళు వచ్చంట తగుదనమ్మా అని ఈరోజు ఎవరినో ఒకళ్ళని మేము ఫ్రీ బస్సు పెడితే ఆటో కార్మికులతో ధర్నాలు చేయిద్దామని కంకణం కట్టుకొని ఆటో నడిపించిండు. ఎన్నడు కూడా ఆటో యువరాజు ఎన్నడు కూడా కేటీఆర్ కనబడనోడు. ఆ రోజు ఆటో నడిపించి ఆటోలో వీడియోలు తీసుకొని అది పోస్ట్ చేసి దాని తర్వాత ఎవరైతే ఆటో యూనియన్ ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నారో వాళ్ళు మేము అసలు నేను విలువలేదు అయినా వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు మాకు. సుజాత గారు ఇప్పుడు నేను బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినారు, బీజేపీ పెద్దగా మమ్మల్ని ఏం టార్గెట్ చేసినట్లు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటిది బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాంట్లో ఇది భాగమే అనుకుంటా. అట్లా 2 సరళ రేఖలు, 2 ట్రైన్ ట్రాక్లు లేకపోతే ఇంకొకటి కలుస్తాయి అనుకుంటే అది అపోహలు మాత్రమే. వాళ్ళకున్న సత్సంబంధాలు మంది మీద అందరి మీద రుద్దుతారు. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనబడతాయి. ప్రతిపక్షంలో ఉన్నందుకు ప్రతిపక్షంలో పచ్చకామర్లు అట్లానే ఉంటాయి లేండి ఎన్నికలు వచ్చేంత వరకు. మళ్ళీ ఎన్నోసార్లు మాట్లాడారు. అందరికి తెలిసిన నగ్న సత్యం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు వేదికగా మాత్రం దిలీపాచారి గారు బీఆర్ఎస్ ని విమర్శించారు, మీరు బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నారు. సరే ఓకే మేడం, అంటే మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి. విమర్శించడం అది సమాధానాలు. గతంలో తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది దేనికోసం అండి? నాకు ఒకసారి చెప్పాలి. తెలంగాణ నియామకాల కోసం 2.5 సంవత్సరాల అసమర్థ పాలన అని చెప్తా ఉన్నాము. మేము విమర్శిస్తలేము కోసము, లేకుంటే బులెటిన్ లో హెడ్లైన్స్ బ్రేకింగ్ న్యూస్ రావడం కోసం విమర్శించడం కాదు. మేము ఏమంటున్నామంటే కేటగారికల్ గా ప్రియాంక గాంధీ గారిని తోలుకొని వచ్చి ఇక్కడ డిక్లరేషన్ ఏదైతే పెట్టారో ఆ డిక్లరేషన్ అమలులో ఎంతవరకు సాధ్యమైంది? ఒకవేళ సాధ్యం కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తుంది కదా, మీరు చెంపలేసుకొని రావాలి, ముక్కు భూమికి రాసుకొని రావాలని చెప్పి. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చెప్పిన డిక్లరేషన్ ప్రకారం ఆ హామీలు అమలు కానందుకు మీరు కూడా మరి ముక్కు నెలకు రాయాలి కదా. దానికి బాధ్యత తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి మరి? ఎట్లా చేద్దాం మరి? దానికి ఎవరు చెప్తారు చెప్పండి? 14 ఎన్నికలప్పుడు భారతదేశం, నేను తెలంగాణ గురించి ఒకటే మాట్లాడట్లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు భారతదేశంలో ఉన్నారు కాబట్టి భారతదేశం అంతా వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడదాము. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, భారతదేశం గురించి మాట్లాడేది కాబట్టి వారు 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఈపీఎఫ్ అనే ఉంటది, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్. ఒక నిమిషం అండి, నేను చెప్పేది వినండి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటది. మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 17,80,00,000 మంది కొత్తగా ఈపీఎఫ్ లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే పబ్లిక్ ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమిత్రానందన్ గారు మీరు నవ్వులాట చేసిన రాజకీయాలని మీకు ఇంకా నవ్వులాటనే శరణ్యం, మీకు ఇంకా వేరేది కాదు. నేను ఏమంటున్నానంటే మీరు చెక్ చేసుకోండి, అవసరం అనుకుంటే మీరు ఆగండి, మీరు చెప్పిన దాకా విని మాట్లాడండి. నేను స్టూడియోలో ఉన్నా, నేను మాట్లాడుతూ ఉంటే మీ ఒక్క మాట కూడా వినపడదు. నేనేమంటున్నానంటే ఈపీఎఫ్ లో రిజిస్టర్ అయిన ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగస్తులు కొత్తగా ఈపీఎఫ్ లో 17,80,00,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఎట్లా రిజిస్టర్ అవుతారు? ఉద్యోగం రాండి ఈపీఎఫ్ లో జాయిన్ అవుతారా? ఎట్లా జాయిన్ అవుతారు చూసుకోండి. ప్రభుత్వ రంగ సంస్థలలో ఇంకొకటి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి ఉద్యోగ మేళ అని చెప్పి నియామక పత్రాలు దేశవ్యాప్తంగా ఇస్తా ఉన్నాము. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామో మీరు చూడండి. ఇంకొకటి మీరేం చెప్తున్నారు? 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చినాం, హామీ నిలబెట్టుకుంటాం, 100% నిలబెట్టుకున్నాం. ఎందుకు నిలబెట్టుకున్నాం? విషయం పోవాలి, మీరు కూడా అడగండి. నేను సూటిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఒక చిన్న విషయం చెప్తా. ఎస్బీఐ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారతదేశంలో, ఆగండి సుజాత గారు, భారతదేశంలో పేదరికం నుంచి 25 కోట్ల మంది
గడిచిన 10 సంవత్సరాల లోపల 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చిండ్రు అని చెప్పి SBI నిర్వహించిన సర్వేలో చెప్పిండ్రు. కనుక ఇవన్నింటికి దేనికి కొలమానము? ఈపీఎఫ్ లో రిజిస్టర్ అయిన 17 కోట్ల 80 లక్షలు మా పాలనకు కొలమానం, మా పాలనకు కొలమానం. భారతదేశం ఇంకొకటి, దాంతో పాటు భారతదేశము 2014లో ప్రపంచ ఆర్థిక వేదిక మీద ఏ స్థానంలో ఉన్నది? 11వ స్థానంలో ఉన్నది. ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. ఇదంతా మా పాలనకు కొలమానమా కాదా? మీరు ఆలోచన చేయండి. నేను ఏమీ అబద్ధాలు చెప్పను, అవాస్తవాలు చెప్పను. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే మీరు గూగుల్ చేసుకోండి, మీకు తెలియకపోతే గూగుల్ చేసుకోండి. మీరు ఒక్క నిమిషం నేను అడుగుతాను. ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలనే హామీ ఇయ్యలేదని చాలా మంది బీజేపీ నేతలు చెప్తున్నారు. మేము చెప్పలేదు, చాలా మంది చెప్తున్నారు. 100% చెప్పినాం. మేమెక్కడ చెప్పినామని చెప్తున్నాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామండి. చెప్పలేదని ఎట్లా చెప్తాము? సో మరి మీరు ఆ 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అంశంలో 100% సక్సెస్ అయినామని చెప్తున్నాము. భారతదేశం ఈ రోజు 11వ ఆర్థిక స్థానం నుంచి 4వ ఆర్థిక స్థానానికి వచ్చింది. 25 కోట్ల మంది నిరుపేదలు పేదరికం నుంచి బయటపడ్డారు. 17 కోట్ల 80 లక్షల మంది ఈపీఎఫ్ లో కొత్తగా రిజిస్టర్ అయ్యిండ్రు. కనుక ఇదంతా మా పాలన కులమానం, మేము ఇచ్చిన ఉద్యోగాల కులమానం, మేము చేసిన పాలన సమర్థవంతమైన పాలన. ఓకే ఓకే కళా సుజాత గారు, మీరు అడిగిన 2 కోట్ల ఉద్యోగాలు మిర్చి బజ్జి బండి పెట్టుకొని మిర్చిలు వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు PF లో జాయిన్ అవుతాడా? ఈపీఎఫ్ లో జాయిన్ అవుతాడా? ఆగండి, PF లో జాయిన్ అవుతారా? బజ్జీలు అమ్ముకునేటువంటి PF లో జాయిన్ అవుతారా? ఇచ్చినామని చెప్పుకున్నటువంటి ఘనత, డిగ్రీలు చేసి పట్టాలు చేతిలో పట్టుకొని వచ్చి మిర్చిలు వేసుకోవాలి, పకోడా తలాయించాలి అని చెప్పినటువంటి వాళ్ళు మొన్న ఈ మధ్య కాలంలో వీళ్ళ ఎంపీ గారు, ఆయన పేరేందండి, బెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా చెప్పింది, మీరు గుర్తుంచుకుని ఉండొచ్చు. ఆయన ఎవరినో కంపేర్ చేస్తూ ఇక్కడ అదేంటి చాట్ బండిని కంపేర్ చేస్తూ ఆయన నెలకి 1,50,000, 2 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే తప్పేంది, మోదీ గారు అట్లా మాట్లాడిండ్రు అని చెప్తున్నారు. అంటే ఇక చదువులేంటికండి, ఇక మిర్చి బజ్జీ బండిలు పెట్టుకుందాం, లేకపోతే పానీపూరి బండిలు పెట్టుకుందాం, లేకపోతే రోడ్డు మీద బట్టలు అమ్ముతారు, బట్టలు పట్టుకొని ఫుట్పాత్ మీద కూర్చొని ఉద్యోగాలు మేము ఇచ్చినామని అందాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేశం మీద యువత చదువుకోవడం ఎందుకు? ఇక కోట్లు లక్షలు సుజాత గారు, మీ పాలనలో దేశము 11వ స్థానంలో ఉండగా, అంటే కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత మొదటి స్థానానికి తెచ్చారు కదా, 4వ స్థానానికి తెచ్చినాం. కింద నుంచి అట్లా అనుకుంటే మేము ఏం చేస్తారులే కానీ, మీకు అన్ని విషయాలు నవ్వులాటగానే ఉంటాయి. మీకేవి కూడా వాస్తవాలు మాట్లాడడం కోసము, లేదనుకుంటే వాస్తవాలు ఒప్పుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయరు. మీరు చేసేటివన్నీ అన్ని అవకతవక పనులు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, కాంట్రాక్టులు, కమిషన్లు, లేదనుకుంటే కుటుంబ పాలన. ఇవి తప్ప మీకు దేశం అవసరం లేదు, రాష్ట్రం అవసరం లేదు, ప్రజల అవసరం లేదు, ప్రజల సంక్షేమం అవసరం లేదు. ఏది చేసినా సెంట్రిక్ గా ఏముంటది, మీ కుటుంబం అన్నా ఉంటది, మీ రాజకీయం అన్నా ఉంటది. అది తప్ప ఇంకొక పని చేసే పరిస్థితి ఉందా? మీరు ఏం చేస్తున్నారు? మీరు రాష్ట్రానికి వనగూడిన ఒక్క ప్రయోజనం, ప్రజలకి తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా, ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఒక్క పాలన, ఒక్క కార్యక్రమం చెప్పండి సక్రమంగా చేసింది. అన్ని అవినీతి కార్యక్రమాలు, అన్ని అక్రమాలు చేసిండ్రు, అన్ని కుటుంబ పాలన కోసం సెంట్రిక్ గా చేసుకున్న పాలననే కానీ ఏం చేశారు చెప్పండి? ఎవరిని ఇలా రైతులను నట్టేట ముంచిండ్రు, నిరుద్యోగులను నట్టేట ముంచిండ్రు, మహిళలను నట్టేట ముంచిండ్రు, యువకులను నట్టేట ముంచిండ్రు. బీసీ డిక్లరేషన్ అని చెప్పారు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. మీరు బీసీ డిక్లరేషన్ లో కేటాయించిన నిధులన్నీ, ఖర్చు పెట్టిన నిధులన్నీ చెప్పండి లెక్క. అన్ని అబద్ధాలతో పాలన చేస్తా ఉంటాం. ప్రజాపాలన ఇది. సుజాత గారు, టాపిక్ డివైడ్ చేసి టర్న్ చేసుకొని ఎందుకు డివైడ్ చేస్తున్నాము? ఏం డివైడ్ చేస్తున్నాం? మీరు చెప్పినా గ్యారంటీలు, మీరు చెప్పిన గ్యారంటీలు కావా? బీసీ డిక్లరేషన్ ఇయ్యలేదా? యూత్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు బీసీ డిక్లరేషన్ ఇయ్యలేదా? శ్రీనివాస్ గారు, 24 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో. నా తెలంగాణ వాటా ఎంతనో అందులో చెప్పాలి. నా తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో ఒకటి రేపొద్దున ఒక్కటి ఆర్టీఏ యాక్ట్ వేసి రేపొద్దున తీసుకొచ్చి తీసుకొని చెక్ చేసుకొని చెప్పండి. మీరు ఏమి రాలేదంటున్నారు కదా, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 35,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చినామని బీఆర్ఏ చెప్తా ఉంది. మీరు వాళ్ళ ఇచ్చింది అది చెప్పండి ముందు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని కలిపి
ఇప్పించింది ఇప్పటిదాకా అనేది నాకు రేపు ఒకటి డేటా తెచ్చియండి. మీరు ఏం చెప్పేది ఇంతమంది డబ్బులు ఇచ్చినాము. మంచి పాయింట్ లేవనెత్తారు సుజాత గారు. హ్యాట్సాప్ టు యు. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ ద్వారా బీజేపీ ఎన్ని ఉద్యోగాలు కల్పించింది అనే అంశంలో మరి ఆమె చేస్తున్న డిమాండ్ నిజంగా చాలా, ఎందుకంటే ఒకవైపు ఏమో బీఆర్ఎస్ మేము 1,65,000 ఉద్యోగాలు ఇచ్చామని బీఆర్ఎస్ చెప్తోంది, లేదు మేము వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చెప్తోంది. ఇటు బీజేపీ చూస్తే లెక్కలు చూస్తే మరి 17 కోట్ల కొత్తగా ఈపీఎఫ్ వాళ్ళంతా కూడా తీసుకుంటున్నారు కనుక 17 కోట్ల ఉద్యోగాలు మేము కల్పించామని చెప్తుంది. కళా సుజాత గారు ఏం చెప్తారు? ఒక్క ప్రశ్న వాళ్ళకి అడిగిన తర్వాత మీరు ఓవర్ టు బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. మరి నీట్ పరీక్షలు రెండోసారి కూడా లీక్ అయినటువంటి విషయాన్ని వీళ్ళు ఇంతవరకు ఒప్పుకోలేదు. కనీసం చుగ్గారు ఈ రోజు ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తుంటే కనీసం ఒక్క నిమిషం ఆగండి అన్న, అన్నిట్లో మధ్యలో ఎందుకు వస్తారు? నేను అడిగినటువంటి సమాధానం ఆగండి. మీరు మాట్లాడారు, విన్నానా లేదా మీరు మాట్లాడినప్పుడు? మరి ఈ రోజు నిరాహార దీక్ష చేస్తుంటే ఇంకొక 28 గంటల్లో ఆయనకు ప్రాణహామీ ఉన్నదని చెప్పినాక కూడా ప్రధానమంత్రి దిగి రాలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని దీక్ష తీసుకున్నటువంటి కేంద్రంలో ప్రభుత్వం ఇంతవరకు చెల్లలేదు. కనీసం ఏదన్నా ఒక విషయం గతంలో రైతు చట్టాన్ని క్షమాపణ చెప్పిండ్రు. ప్రతి ఒక్కటి మొన్న అయోధ్య ఉండే విషయంలో రాహుల్ గాంధీ గారు వాంచుక్ గారు గురించి చెప్తారు కదా, ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పి. నిరాహార దీక్ష బూటకము, అది కేజ్రీవాల్ గారు స్పాన్సర్ చేస్తున్న ఉద్యమము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించలేదు? ఢిల్లీలో ఉండి ఎందుకు పోలేదు దాని కాడికి? ఇప్పుడు మమ్మల్ని పోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, రాహుల్ గాంధీ గారు ఎందుకు పోలేదు? మరి అది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిండ్రు. మరి దానికి ఏమంటారు సుజాత గారు? రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ గారు ఎంత ఉండి స్పాన్సర్ చేస్తున్న ప్రోగ్రామ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కేజ్రీవాల్ గారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. ఎందుకు పోలేదు? రాహుల్ గాంధీ గారు ఎందుకు పోలేదు? ప్రియాంక గాంధీ గారు ఎందుకు పోలేదు? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు పోలేదు? తర్వాత మమ్మల్ని అడగండి, మీరు పోయినరా? మీరు ఢిల్లీలో లేరా? మీరు ఢిల్లీలో లేరా? మీరు ఎందుకు పోలేదు? ఎందుకు లీకేజ్ అయింది? ఉద్యోగాలు కలిపేది శాత కాదు. మంత్రిత్వ శాఖల నుంచి పేపర్ లీకేజ్ అవుతుంది. కనీసం చెప్పని శాత కాదు, బయటకు వచ్చి మాట్లాడే శాత కాదు. రాజీనామా దేవుడేరు. కనీసం వచ్చి పిల్లల తల్లిదండ్రులకు అపాలజీ చెప్పిర్రా? దేశ ప్రజలకు అపాలజీ చెప్పిర్రా? ఇంత పెద్ద నీట్ ఎగ్జామ్ లో మీ వైఖరి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు మీద ఎన్నో కళలు కానీ రాసినటువంటి పరీక్షలవి పేపర్లు లీకేజ్, వాళ్ళ జీవితాలు బర్బాదు. ఏం చేశారు మీరు? గతంలో వాళ్ళదే చేసిర్రు. నోటిఫికేషన్ వేసినాక లీకేజీలు ఎంతో మంది. ఒక్క నిమిషం సుమిత్రానంద్ గారు చాలాసేపటి నుంచి చెప్పండి. రేపటి దాంతో మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? దీని ద్వారా ఏం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన లక్ష్యమా? దీంట్లో నిరుద్యోగ యువతను అక్కరున చేర్చుకునే కార్యక్రమా? సో మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, మీరు కూడా యువతకు అన్యాయం చేశారని చెప్పి కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? బీజేపీ తప్పకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్లెట్ ప్రూఫ్ గా వ్యవహరిస్తదండి. రేవంత్ సర్కార్ కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఈ రాష్ట్ర బీజేపీ. పరిస్థితి చూస్తూనే ఉన్నాం కదా. ఈపీఎఫ్ ఉద్యోగాలు, ఈపీఎఫ్ లోకి ఏమేమి చేరుతాయండి? బీడీ కార్మికులు గాని, ప్రైవేట్ ఎంప్లాయీస్ గాని, ఒక సంస్థలలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఈపీఎఫ్ ఇప్పిస్తాయి ఆ సంస్థలు. మరి బీడీ కార్మికులను కూడా, దినసరి కూలీలను కూడా ఈపీఎఫ్ ఉద్యోగం కిందికి చేరుస్తామంటే, ఉద్యోగస్తులుగా గుర్తిస్తామంటే ఉంటది. ఈపీఎఫ్ ఏ సంస్థలో ఉంటది తెలుసా అండి? మీరు తెలుసుకోండి. 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఈపీఎఫ్ ఉద్యోగాలా అండి? 2 కోట్ల ఉద్యోగాలు ఈపీఎఫ్ అంటేనే ఉద్యోగ కల్పన అయితేనే ఈపీఎఫ్ లో జాయిన్ అయితే రిజిస్టర్ చేసుకుంటారు మేడం. లెక్కన రాష్ట్రంలో జరగలేదా ఉద్యోగ కల్పన? చెప్పండి, ఎంతమంది 10 లక్షలకు పైచిలకు మీరు ఎట్లా అబద్ధాలు ఆడతారండి? ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని అచ్చం రేవంత్ రెడ్డి చెప్పండి. తీసుకోండి డాటా. 1000కి పైగా నేను ముక్కు ఈడ రాస్తా, ఈ స్టూడియోలో కూర్చొని ముక్కు ఇక్కడనే రాస్తా. డిఎస్సీ వేసినట్టుంటే ఒక సంవత్సరం పేరు చెప్పండి. ఏ సంవత్సరం డిఎస్సీ అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీరు సాక్ష్యం అండి. ఇంత ధైర్యంగా అబద్ధం చెప్తున్నారు మీరు. డిఎస్సీ
2018లో నియామకాలు జరిగినాయి. డిఎస్ఆ అలాగే మీరు వేసిన డిఎస్ఆ ఏం మాట్లాడుతున్నారు మేడం? డిఎస్సీ కాదు మేడం మీరు వేసింది. మీరు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఒక్క డిఎస్సీ లేదని చెప్పి నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చే కదా మిమ్మల్ని తరిగితే మీరు ఫామ్ హౌస్ పరిమితమయ్యారు. దిలీపాచారి గారు మీరు ఆగాలి. మీరు అబద్ధాలు చెప్తూ కంటిన్యూ చేస్తామంటే కుదరదు మేడం. మీరు డిఎస్సీ వేయలేదు, అబద్ధాలు చెప్తున్నారు. మీరు చూడండి ఇప్పుడు ఎట్లా చూస్తారు? పోరాటం చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఏదన్నా అడుగుతారో అడగండి. మీరు దేని ప్రకారం మీరు చాట్ జీపీటీని అడుగుతారా? గ్రోక్ ఏం అడుగుతారు? చాట్ జీపీని అడిగేది లేదు. మీరు ఇంకేదో ఏజీపీని అడగండి. మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేసినాక కూడా అబద్ధాలు మానరా? ప్రధానమంత్రి గారు ఒక్క మీడియా సమావేశమైన పెట్టిండ్రా? ఇంకా మీడియా సమావేశం పెట్టి మేము దోసుకున్నాము ఇది దోసుకోలేదు అని చెప్పుకుంటూ కూర్చుంటారు. మీరంతా దోచుకొని ఫామ్ హౌస్ లో పరిమితం అయ్యారు. మరి ప్రధానమంత్రి మీడియా సమావేశం పెట్టలేదంట. రోజు పబ్లిక్ లోనే ఉంటున్నాడు ప్రధానమంత్రి గారు. రోజు ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు. రోజు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు? ఓడిపోయినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు కేసీఆర్ గారు? ప్రధానమంత్రి గారు మాట్లాడలేరు. ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలల్లా ఒక్కసారి కూడా మీడియా సమావేశం పెట్టలేరు, మాట్లాడలేరు, మీడియా ముందుకు రాలేరు. అది కాదు సమస్య. మీకు మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటే నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్పి సమాధానం చెప్తారండి మేడం. ప్రధానమంత్రి గారు మరి మా కేసీఆర్ గారి నివాసం అది, ఆయన నియోజకవర్గంలో బయటికి రాడా? ఎందుకు ప్రధానమంత్రి రేపు విదేశాలకు పోస్తుంది. ప్రధానమంత్రి గారు మీడియా సమావేశం పెట్టారా? విదేశీ మీడియాలో జరిగినటువంటి పరాభవం సంగతి తెలియదా? మీరు మాట్లాడతారు ఏవండి 2 కోట్ల ఉద్యోగాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ రేవంత్ రెడ్డి సర్కారుకు బీఆర్ఎస్ మీరు కూడా రేపు పొద్దుగల మీరుండి ఏం చేయగలిగినండి? నిరుద్యోగ యువతకు మీరు ఏం చేయగలిగినరు? వాంగ్చుక్ గారి మరణం జరిగితే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేయాలి కదా. ఒక్క రైలు యాక్సిడెంట్ జరిగితే పదవి వదిలేసినటువంటి దేశం ఇది. అట్లాంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు చూడలేరా? గతంలో మంత్రుల్ని చూడలేరా? ఇంత జరిగితే మీరు ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పారు. ఇక్కడ రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటే సుపుత్రులు ఆ మంత్రులను తప్పారు. ఏం పాలనండి? ఏం జరుగుతా ఉంది? ఏమి మతాన్ని రెచ్చగొట్టడమా? మీ కింద జరిగినటువంటి వైఫల్యాన్ని అక్షింతలు వంచి గెలిచి 8 సీట్లు మీరు ఉత్తగా ఆషామాషి గెలవలేరు. అక్షింతలు వంచి జై శ్రీరామ్ అని ఇంటింటికి జై శ్రీరామ్ ముద్రలు కొట్టి గెలిచిన వాళ్ళు రాముడికి శటగోపం పెట్టి రాముడి పాలకలే మాయం చేసి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి అంటారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న చోటనే రామునికి రక్షణ లేదు. అయోధ్యలోనే రాముడి చెప్పులు పాదుకలు మాయమైనవి. అయోధ్యలోనే రాముడి బంగారం మాయమైంది, ఆస్తులు మాయమైనవి, సంపద మాయమైంది, దోపిడీ జరిగింది అక్కడనే. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న చోటనే. మీరు దేశానికి బీజేపీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. రూపాయి ఎట్లా పడిపోయిందో తెలియదా? పెట్రోల్ చిన్న శ్రీలంకలో డిక్లరేషన్ లో మీరు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారా? కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తున్నారా? యువత డిక్లరేషన్ లో ప్రధానంగా రాష్ట్ర యువతకు సంబంధించి అట్లాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొన్నొచ్చినా మేలే జరుగుతుండే వాళ్ళు కూడా విస్మరించారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయినా 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్న బీజేపీ అయినా 2 లక్షల ఉద్యోగాలు ఏడాది భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ అయినా ఇద్దరు కూడా పరస్పరం ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి ఒకరినికొకరు గొడుగు పట్టుకోవడానికే సరిపోతున్నారు గాని రాష్ట్ర ప్రజల పక్షాన గాని ప్రధానంగా యువత పక్షాన గాని మాట్లాడిన మీరు ఎందుకు గురువింద సామెత గుర్తొస్తుందా అండి? ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ఇచ్చిర్రా అండి? మిమ్మల్ని అడుగుతున్నారా? తెలంగాణ సమాజము ఇచ్చినాం. తెలంగాణ సమాజం మిమ్మల్ని ఇంటికి పంపించింది కర్ర రాజు వాతలు పెట్టిన మీరు 8 సీట్లు గెలిచిన వాళ్ళు మాట్లాడతారా? 8 సీట్లు గెలిచిన వాళ్ళు మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా మేడం? 8 సీట్లు వచ్చిన వాళ్ళు మేము మాట్లాడద్దు, గుండు సున్నా వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడాలి. మాట్లాడితే వినాలనా?
మీరు Just పోటీ పెట్టలేదు 1.8 మన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల. తేడాతోనే మీకు భయమై అధికారాన్ని పోటీ పెట్టలేదు కోల్పోయినాం. ఎమ్మెల్సీ ఎన్నికల లోపల. కేంద్రంలో మేము గెలిచినాం మీరు 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. దిలీపాచారి గారు, రాష్ట్ర ప్రజలకు సుమిత్రానంద్ గారు, సుమిత్రానంద్ అధికారంలోకి వచ్చేది కేంద్రంలో ఉన్నటువంటి మరి ఏదో పార్టీలు మాట్లాడతారు. సుమిత్రానంద్ గారు ఒకసారి కాళా సుజాత గారితో మాట్లాడతాం. మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కంక్లూడ్ చేయండి. బీజేపీ ఏదో ఉరగబెడుతుంది కేంద్రంలో ఉన్నదనేటువంటి నమ్మకంతోని 2 జాతీయ పార్టీలు కేంద్రంలో ఒకరిగా అయితే రాహుల్ లేకపోతే మోదీ వీళ్ళు అధికారంలోకి వస్తారనే ఆశతోని నమ్మకంతోని వాళ్ళకి 8 వీళ్ళకి 8 సీట్లు ఇస్తే దుర్మార్గంగా రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క అదనపు రూపాయి ఇచ్చింది లేదు. ఓకే, మీరు ఓకే. మాట్లాడారు. 3 ట్రైన్లు ఇచ్చాం. 100 రూపాయలు ఒక జాతీయ ప్రాజెక్ట్ లేదంటే ఏమనాలో చెప్పండి మీరు. సుమిత్రానంద్ గారు, ఏపీకి కట్టబెడతారు, సుమిత్రానంద్ గారు. ఉద్యోగాలు లేవు. సుమిత్రానంద్ గారు, డబుల్ వాయిస్ ఏ రకంగా కూడా సుమిత్రానంద్ గారు, రాష్ట్రానికి మేలు చేసలేదు. ఫైనల్ గా కాంగ్రెస్ కంక్లూజన్ తీసుకుందాం. మీరు ఆగండి, చెప్పండి కాళా సుజాత గారు. నేను ఒకటే ఇందాక ఫస్ట్ వర్డ్ లోనే చెప్పిన, ముక్కు నేలకు రాసి ఆ సభకు వచ్చి యువతను గ్యాదర్ చేసి మాట్లాడమనండి. అక్కడ ఉన్నటువంటి యువత కాదు, తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ ప్రజలు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. తెలంగాణ మీద అప్పుల కుప్పలు చేసి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంటికో ఉద్యోగం అని. ఎంతమంది నిరుద్యోగ యువతను చచ్చిపోగా చూసినాం మనం. వాళ్ళ మీద నిందలేసి ఒక ఆడపిల్ల ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే అఫైర్లు ఉండి చచ్చిపోయింది అని ఆ రోజు బదనాం సుజాత గారు, ఓకే ప్రభుత్వం ఓకే, మీరు అన్నట్టు ముక్కున నేలకు వేసి ఆ తర్వాత మీటింగ్ చేయాలంటున్నారు. కానీ మీరు ఇచ్చిన యూత్ క్షమాపణ చెప్పిన మీరు తర్వాత అమలు చేస్తారా? తెలంగాణ మీరు ప్రజలు అమలు గమనిస్తారు చేస్తారా? కదా. యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ పార్టీ మీరు అమలు అధ్యక్షుడు చేస్తారా? ఎవరు, పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఫామ్ హౌస్ ల నుంచి బయటకు వచ్చి ఈ సభను పెట్టాలి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే పార్టీ రాహుల్ గాంధీ అధ్యక్షుడా రావాలి, లేకపోతే యూత్ బహుమతి డిక్లరేషన్ మీద మాట్లాడాలి. ప్రియాంక గాంధీ రావాలి, యూత్ డిక్లరేషన్ మీద మాట్లాడాలి. డిక్లరేషన్ లో వాళ్ళకి ఓకే. సో మొత్తానికి డిబేట్ లో పాల్గొన్న సుమిత్రా ఆనంద్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, అలాగే కాలువ సుజాత గారు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు, దిలీపాచారి గారు బీజేపీ నాయకులు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99.